తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. ఈ రోజు ఉదయం 7:27 కొన్ని సెకండ్ల పాటు భూమి కనిపించింది. అదేంతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి పరుగులు తీశారు. తెలంగాణలోని ములుగు జిల్లా మేడారంలో భూకంపం కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.3గా నమోదైంది. 20 ఏళ్ల తర్వాత తెలంగాణలో ఈ స్థాయిలో భూకంపం వచ్చిందని నిపుణులు తెలిపారు. భూకంపం కేంద్రం నుంచి 225 కిలోమీటర్ల పరిధిలో ప్రకంపనల ప్రభావం కనిపించింది. రెండు తెలుగు రాష్ట్రాల భూ ప్రకంపనలు భయాందోళనకు గురిచేశాయి. కృష్ణా జిల్లాలో విజయవాడ, జగ్గైపేట, నందిగామలో స్వల్పంగా భూమి కనిపించింది. 2 సెకండ్ల పాటు భూమి కనిపించింది. ఇక భయంతో ప్రజలు పరుగులు తీశారు. హైదరాబాద్, వరంగల్, హనుమకొండ, ఖమ్మం, భద్రాద్రి, నల్గొండ సహా పలు చోట్ల స్వల్పంగా భూమి కనిపించింది. ములుగు కేంద్రంగా భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ పై 5.3గా భూకంప తీవ్రత నమోదైంది. వరంగల్ జిల్లాలో ఉదయం 7:27 6 సెకండ్ల పాటు భూమి కనిపించింది. ఏం జరుగుతుందో తెలియక ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడ్లో స్వల్పంగా భూమి కనిపించింది. దాదాపు 6 సెకండ్ల పాటు భూమి కనిపించింది. చెర్ల గ్రామంలో ఉదయం 7 గంటల సమయంలో 40 సెకండ్ల పాటు భూమి కనిపించింది. అలాగే నల్గొండ జిల్లా నకరికల్ పట్టణంలో కూడా ఉదయం 7:30 సమయంలో భూమి కనిపించింది. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ లో ఉన్నారు. రాజు, చెప్పండి, 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? స్వాతి, తెల్లవారుజామున ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి 7:30 మధ్యలో వచ్చినటువంటి భూకంపం ఏదైతే ఉందో 2 తెలుగు రాష్ట్రాలకు కూడా ప్రజలైతే భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదని చెప్పేసి కూడా ప్రజలైతే అంటా ఉన్నారు. చాలా వరకు విజువల్స్ కూడా CCTVలో ఎక్కడికక్కడ కూడా నిక్షిప్తమైన సంగతి మనం చూస్తా ఉన్నాం. అయితే ముఖ్యంగా హైదరాబాద్ మినహా ముఖ్యంగా గోదావరి బెల్ట్ ఏరియా ఏదైతే ఉందో ఈ ఏరియాలో ఎక్కువగా భూమి అనేది కంపించినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ములుగు జిల్లా కేంద్రంగా కూడా ఇక్కడ భూకంపం అనేది దాని యొక్క తీవ్రత అక్కడి నుంచి స్టార్ట్ అయిందని చెప్పేసి కూడా పరిశోధకులు ఇప్పటికీ ఒక అంచనా అయితే వేస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా తెలంగాణలో దాదాపు 20 సంవత్సరాల తర్వాత తెలంగాణలో భూకంపం వచ్చిందని చెప్పేసి కూడా నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ అధికారులు ఇప్పటికే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణలో చర్ల, దుమ్ముగూడెం ప్రాంతాల్లో ఏదైతే భూకంప తీవ్రత అధికంగా ఉంది అని చెప్తా ఉన్నారు. రిక్టర్ స్కేల్ పై 5.3గా నమోదైంది. అయితే భూమి లోపల 40 కిలోమీటర్ల మేర లోతులో ఇది భూకంప తీవ్రత ఏర్పడింది కాబట్టి స్వల్పంగా వచ్చిందని చెప్పేసి కూడా అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఎవరికి కూడా ఎట్లాంటి అంటే ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ కాలేదని చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే భూకంపాల కొలతకు ఇప్పటికే 5 జోన్లు ఉన్నాయి. 5 జోన్లలో తెలంగాణ 2వ జోన్ లో ఉంటుంది. అయితే 1 నుంచి 5 జోన్ల వరకు అంటే 5 అంటే అత్యధికంగా ఉంటుందని కూడా చెప్తా ఉన్నారు. 2వ జోన్ లో తెలంగాణ ఉంది కాబట్టి సో అంటే అత్యల్పంగా ఇక్కడ దాని యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి ఎవరికి కూడా ఎట్లాంటి నష్టం కలగలేదని చెప్పేసి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా హైదరాబాద్ పరిధిలోని వనస్థలిపురం, హయత్ నగర్ పరిధిలో, అదేవిధంగా అబ్దుల్లాపూర్ మెట్ పరిసర ప్రాంతాల్లో కూడా భూమి స్వల్పంగా 2 సెకండ్ల పాటు కంపించిందని కూడా చెప్తా ఉన్నారు. మొత్తానికైతే కొన్ని ఏరియాల్లో 2 సెకండ్లు, 4 సెకండ్లు, కొన్ని ఏరియాల్లో 7 సెకండ్ల పాటు ఏదైతే కంపించిన ఘటనలు ఉన్నాయో ప్రజలైతే ఒక్కసారిగా ఈ యొక్క చర్యతో భయాందోళనకు గురయ్యారని చెప్పేసి కూడా మనకు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.